పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సునీల్ అంటే మన కమెడియన్స్ లో అందగాడు. అందగాడు కాదు కానీ ఎవరికీ లేనటువంటి ఒక స్పెషలైజేషన్ ఆఫ్ సునీల్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను కమెడియన్ ఇలా అయిపోయాను కదా, పొద్దున్న మ్యాట్ని చూడటం, నైట్ సెకండ్ షో టైంకి అందాల సినిమా కూడా మీరు అడగండి కావాలి తేయాలని 2 years నేను చేయనని చెప్పా. నాకు అంత ధైర్యం లేదండి. అందాల రాముడు అయినటువంటి సునీల్ని పుష్పాల గెటప్ లో మిమ్మల్ని చూసుకోవడం మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ యాక్చువల్గా విలన్ అది చేస్తానని చెప్పి భయమే, టెన్షన్. హీరో నుంచి కమెడియన్స్ కి టర్న్ అయ్యేటప్పుడు పడ్డ ఇదేదో 6 packs ఏదో గ్రేట్ అంటారు ఏది కాదు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత మరి పాన్ ఇండియా ఇమేజ్ అనేక దిష్టి తేలేద్దామో నాకు. ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు ఏమేంటి? తెలుగులో అయితే మన అలాగే మన రజనీకాంత్ గారు, కొన్ని హిందీ సైడ్ నుంచి బైలింగుల్ అయిపోయి మల్టీలింగుల్ అయిపోయారు. సునీల్ కెరీర్ గురించి మాట్లాడుతూ అంటే త్రివిక్రమ్ ప్రస్తావన రాకుండా ఉండదు, చిరంజీవి గారి ప్రస్తావన రాకుండా ఉండదు. ఈ మధ్య ఆయన గురూజీ అంటున్నారు. తనలో గురు స్వభావం అనేది తన కూడా తీలేడు. తను నాకు స్నేహితుడు అవటం అనేది చిరంజీవి గారి గురించి అంటే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. కెమెడియన్ అంటే కెమెడియన్, క్యారెక్టర్ యాక్టర్ అంటే క్యారెక్టర్ యాక్టర్, విలన్ అంటే విలన్, హీరో అంటే హీరో. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ అనేటువంటిది ముద్రితమై ఉంటుంది. కానీ కెమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా ఈ రోజున తన కెరీర్కి ఒక అద్భుతమైన వెరిస్టాలిటీని ఆపాదించుకున్నటువంటి ఆర్టిస్ట్ ఒకరు ఉన్నారు మనకి. ఇంత ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత అతను ఎవరో నేను ప్రత్యేకించి చెప్పాలా? ఈజ్ నన్ అదర్ దాన్ సునీల్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సునీల్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలంగా ట్రై చేస్తున్నాం మీ గురించి. మోస్ట్ అన్అవైలబుల్ కమోడిటీ మీరు. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క గెటప్ ఉందండి. వాళ్ళందరూ ఏంటంటే గెటప్ బయటికి మేము పోస్టర్ రిలీజ్ చేసేదాకా మీరు గెటప్ బయట కనపడిపోతే మాకు ఈవెంట్ పోతుంది అంట. వల్ల ఏంటంటే పిలిచిన ఏదో సినిమాలో రకరకాల గెటప్లు వేస్తా ఉన్నాను. సో ఆ లుక్ తో రాలేక, పైగా దేవుడి దయ వల్ల బాగా బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతానికి మాత్రం మంచి గెటప్ లో, జనరల్ గెటప్ లో ఉన్నారు. హ్యాపీ. ఇది కూడా అలా జరిగింది దేవుడి దయ వల్ల. త్వరలో మళ్ళీ గెటప్ కూడా మారిపోతుంది. పుష్ప 2 కోసం వెళ్ళిపోతున్నారు ఆ క్యారెక్టర్ లోకి. వెళ్ళటం అంటే వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు మీకు చాలా పాన్ ఇండియా మైలేజ్ తీసుకొచ్చి, కానీ మేము చాలా కెమెడియన్ అయినా చాలా అందగాడు అందాల రాముడు. అందాల రాముడు అయినటువంటి సునీల్ని పుష్పలో ఆ డిగ్లామరైజ్డ్ గెటప్ లో చూడటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగించిన, అది మీకు మాత్రం పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఫస్ట్ యాక్చువల్గా విలన్ క్యారెక్టర్లు చేద్దామని అనిపించేది నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. త్రివిక్రమ్ దయ వల్ల నేను యాక్చువల్గా కమెడియన్గా బాగా పేరు సంపాదించుకోగలిగాను. నా న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే ఎవరన్నా వస్తే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను మా రూమ్లో. కానీ అక్కడ జనం నా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేసే ఇది మాట. మేబీ ఇది తనకి ఇది USB ఇందులో చాలా బాగుంటుంది అని నాకు ఒక పెద్ద లైఫ్ వచ్చింది. దాని తర్వాత చాలామంది డైరెక్టర్లు ఆ జ్యోతిని చాలామంది డైరెక్టర్లు బాధ్యత వేసుకుని నన్ను ఒక మంచి కమెడియన్ చేశారు. నా దర్శకులు అందరూ కూడా రకరకాల వెరైటీ క్యారెక్టర్లు ఇచ్చి నన్ను చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నేనే అడిగా సుక్కుని. నాకు చాలా ఇష్టమైన మనుషుల్లో అంటే ప్రొఫెషనల్ కూడా ఇది పెట్టకుండా చెప్తాను, ఇష్టమైన మనుషుల్లో సుక్కు ఒకడు. తనని డార్లింగ్ ఈసారి నేను క్యారెక్టర్ మంచిది ఏదన్నా చెయ్యాలంటే ఆయన లేదు డార్లింగ్ అన్నీ చేసేసావు, బాడీని కూడా ఎన్ని రకాలుగా కదపాలో అన్ని రకాలుగా కదిపేసావు, అయిపోయింది. ఇది ఏమీ కాకుండా ఒక నీతో ఏదైనా చేస్తే కొత్తగా చేయించాలి అని చెప్పి నాకు ఇచ్చిన ఇది. దానికి మెయిన్ సపోర్ట్ అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు చాలా. పుష్పాల గెటప్ లో మిమ్మల్ని చూసుకోవడం మీకు ఏమనిపించింది? ఫస్ట్ మన లాక్డౌన్ పెట్టినప్పుడు అందరం కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నాం కదండి. ఆ టైంలో యాక్చువల్గా సుక్కు ఇలా
ఈ గెటప్ ఫోటో పంపుతున్నా ఒక స్కెచ్, అలా రెడీ అయిపోతా డార్లింగ్ అంటే అయిపోతానంటే అప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుని ఫోటోకి నేను ఆ ఫోటోలు జరిగేటప్పుడు ఏంటంటే జనరల్గా గెటప్ తెలుస్తుంది కదా ఫోటో దిగేటప్పుడు ఒక డ్రెస్ని బట్టి రాగి చెంపు పట్టుకుని, ఇంకో డ్రెస్ని బట్టి పేపర్ చదువుతూ, ఇంకో డ్రెస్ని బట్టి సిగరెట్ కాలుస్తున్నట్టు, ఇంకో డ్రెస్ని బట్టి మొక్కలకు నీళ్లు పోసం అలాగా, ఇంకో డ్రెస్ని బట్టి పల్లీలు తింటున్నట్టు, ఇంకో డ్రెస్ని బట్టి టూత్ పిక్తో పంటిలో తీసుకుంటూ అలాగా ఒక దానికి ఒక యాక్షన్ అనేది మిక్స్ చేస్తూ యాక్షన్ మిక్స్ చేస్తూ అంటే ఫోటోలు దిగినట్టు మోడలింగ్ కాదు కాబట్టి ఫోటోలు దిగినట్టు ఆహారంకి కాకుండా అందులో అభినయం కూడా కొంచెం జోడించేలాగా ఫీల్ అయ్యి అలా పంపితే అలాగే నవీన్ గారు కానీ రవి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ బాగుంది, మనం అనుకున్న క్యారెక్టర్కి భలే ఉంది, కొత్తగా ఉన్నా అని ఫీల్ అయ్యారు. పర్సనల్గా మొదటి నుంచి సునీల్ని చూస్తున్నాం. సునీల్ అంటే మన కెమిడియన్స్లో అందగాడు, బ్లాక్ బ్యూటీ. అందగాడు కాదు కానీ లేదు అంటే ఇప్పుడు అందాల రాముడు వాటి సినిమాల్లో డ్యాన్స్లో అట్లా చేసినప్పుడు కానీ యూ ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ పర్సనాలిటీ, ఒక లుక్ అండ్ ఫీల్ ఉంది. అట్లాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్లో చేయాలనేటువంటి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారా? ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఇది పోతే ఈ గెటప్లే పడతాయేమో అనేటువంటి భయం లేదా? అది లేదండి. నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను విలన్ అవుదాన్ని వచ్చాను కదా, అంటే మనం అనుకునేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నేచరు మన క్షేమం కోరి, మన మంచి కోరి నేచర్ మనకి ఏదో ఫేవర్ చేస్తుంది, నేచర్ మన తరపున ఒకటి ప్లాన్ చేస్తుంది. అలా ప్లాన్ చేయడం వల్ల కమెడియన్ అయ్యాను, అంతే కదా. అలా మన ప్లానింగ్ కాదు, ఒకసారి ఆగి నేచర్ మన కోసం ఏం ప్లాన్ చేస్తుంది అనే దానివల్ల ఇంత దూరం వచ్చాం. ప్లస్ రిస్ట్రిక్షన్ ఏంటి, ఈ ఏజ్ ఏంటి, రిస్ట్రిక్షన్ ఏంటి, అసలు చుట్టూ బౌండరీ ఏంటి, ప్రతి మనిషిలో నేను అనుకున్నది జరగాలనేటటువంటి ఆ పుష్ ఏంటి మనం అని ఇది ఉండకూడదు. ఫ్రీ ఉండాలి, మైండ్ ఫ్రీ ఉండాలని మొత్తం చుట్టూ గ్రౌండ్ గోడలు పగలగొట్టేసుకుని ఏం క్యారెక్టర్ అయినా చేస్తాను. 60 years 80 years రెడీ. ముందు అందులో దూకితేనే కదా మనం ఏమన్నా తెలుస్తుంది అసలు ఎంత ఉందో ఏంటో మ్యాటర్ అని జెన్యున్గానే. కానీ చేసిన నాళ్ళు మట్టికి నేను ఏ క్యారెక్టర్ చేసినా మీరు నమ్మండి, నేను ఇప్పుడు ఫస్ట్ కమెడియన్గా చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా, నెక్స్ట్ హీరోగా చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా, ఇప్పుడు విలన్గా చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సినిమా, ఇప్పుడు అన్ని మల్టిపుల్ వచ్చేస్తున్నాయి. మొన్న ఏదో ఒక అక్కడికి చెన్నైలో తమిళ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ అంటున్నారన్నమాట, మీరు అనేటప్పటికి మాకు గ్యారంటీ ఆప్షన్ ఉంది మా సినిమాలో అన్నారు. అదేంటి సార్ అన్న, మిమ్మల్ని ఇప్పుడు పుష్ప టైప్లో విలన్గా అంటే విలన్గా పెట్టచ్చు, లేదు హీరో పక్కన ఫ్రెండ్గా అంటే ఫ్రెండ్గా పెట్టచ్చు, లేదు హీరోయిన్ పక్కన ఒక క్యారెక్టర్ హీరోయిన్ ఏడిపించే క్యారెక్టర్ అంటే అది, అంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ మాకు మా సినిమాలో ఒక క్యారెక్టర్ కనే మిమ్మల్ని చూసింగ్ కాకుండా ఏదైనా సరే సెట్ అయ్యేలాగా ఉన్నారు, అది మీకు ఒక అడ్వాంటేజ్ అన్నారు. అది నేను అనుకున్నది కదండి, నేచర్ నాకు అలా చేసింది. ఒక్కో మనిషి వచ్చి ఒక్కో రకంగా నన్ను చెక్కారు, అంతే తప్ప నా ప్రతిసారి భయమే. అది చేస్తానని చెప్పి భయమే, టెన్షన్, దానికి ఇంకా ఏదన్నా చెయ్యాలి దానికి అని ఫీలింగ్. ఏదైనా సునీల్ అనగానే ఆ రోజుల్లో ఒక 10 years పాటు ఒక ఉధృతమైనటువంటి ఒక ట్రెండ్, అందులో మీ టైమింగ్ అనేటువంటిది మామూలు టైమింగ్ కాదు. ఆ టైమింగ్కి డైలాగ్ రైటింగ్ కూడా చాలా కష్టం. మీరు ఎంజాయ్ చేసిన పీరియడ్, ఆ టైం గురించి ఒకసారి చెప్పండి. నిజం చెప్పాలంటే అన్న ఫ్యాక్ట్ చెప్తాం, మనం చేసే వర్క్ యొక్క రిఫ్లెక్షన్ అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ నేను ఏ రోజైతే సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను ఆ రోజు నేను సినిమా ఎంజాయ్ చేయట్లా, నిజం చెప్పాలంటే. అంటే ఇది బాధ్యత. అంటే ఇప్పుడు 5 star హోటల్లో మీకు టేబుల్ మీద 4 చైర్లు వేసి మనం వెళ్తే భోజనాలకి, అక్కడ భోజనం పెడితే భోజనం మనం ఎంజాయ్ చేస్తాం. అదే భోజనం కిచెన్లో వండేటప్పుడు మనం ఎంజాయ్ చేయలేం, అవునా కదా. నేను భోజనం తినే ఆ టేబుల్ దగ్గర నుంచి కిచెన్లోకి వచ్చేప్పుడు భోజనం ప్రిపేర్ చేసే చోటకి, సో నాకు టెన్షనే. వాళ్ళు ఏమని చెప్తారు, బాగుందంటారో బాగాలేదంటారో, అదే అన్న, బాగుందంటారో బాగాలేదంటారో, ఇది ఉప్పు సరిపోయిందో లేదో, అంటే ఒకళ్ళు నచ్చి ఒకళ్ళు నచ్చదేమో, అర్థమైందా మీకు, ఇది లోకల్ డిష్, అక్కడ వచ్చి చాలా మంది రకరకాల పీపుల్ వచ్చారు అక్కడికి, ఒకరికే నచ్చుద్దేమో. ఇలాగా క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రతిసారి నేను ఎంజాయ్ చేయను. ఒకే ఒక ప్రాసెస్లో నేను ఎంజాయ్ చేసేది ఎక్కడంటే, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మనకి తీసేటప్పుడు 10వ నెంబర్ ముందు తీసి 9వ కాల్ షీట్లు అడ్జస్ట్మెంట్ ప్రకారం 9వ నెంబర్ తర్వాత తీసి మళ్ళీ 1వ నెంబర్ తీసి 6వ నెంబర్ లొకేషన్ ప్రకారం తీసి మన క్యారెక్టర్ చెప్తారు ఊరికే. కానీ మనం ఎలా చేసాం త్రూ అవుట్ ఆర్డర్లో మనకు తెలిసేది డబ్బింగ్ దగ్గర. సో డబ్బింగ్ చేసేటప్పుడు మటుకి బాగా ఎంజాయ్ చేసి, అక్కడ కూడా నాకు ఏదన్నా మంచి డైలాగ్ వస్తే ఆ డైలాగ్ని
అంటే ఉన్న డైలాగ్ అయితే ఆ కంటెంట్ పంచి పోకుండా చెప్పడం, అక్కడ ఏదైనా పంచి ఇప్పుడు మనకే ఆ తర్వాత మనం షూటింగ్ చేసిన తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి. అంతకంటే అడ్వాన్స్డ్ మనం సినిమాల్లో కామెడీ చూసినప్పుడు అయ్యో ఈ పంచి ఆల్రెడీ వచ్చేసిందే, మనం షూటింగ్ లో జరిపే పంచి ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందే, ఓ సైమల్టేనియస్ ఐడియాలు అందరికీ వస్తాయి కదా, ఇప్పుడు ఈ లిప్కి పంచి మార్చాలి ఈ సెన్స్ వచ్చేలాగా, అలాంటి ఎంజాయ్ చేసేవాడిని. డబ్బింగ్ లో ఇంప్రూవ్మెంట్స్ మార్చి, అంటే ఆల్రెడీ మనం షూటింగ్ చేసినప్పుడు ఇంకా రాలేదు ఆ పంచి బయటికి. ఆ షూటింగ్ లో ఆల్మోస్ట్ 100-150 మంది జనాలు ఉంటారు చేసినప్పుడు, అందరికి తెలుస్తుంది ఆ పంచి. ఒకవేళ ఎవరికైనా తెలిసినా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా చేయొచ్చు. లేదు సైమల్టేనియస్ ఐడియా అనేది కొన్ని పెద్ద వరల్డ్ లో కొన్ని కోట్ల మందికి వస్తుంది ఒకే ఐడియా ఒకేసారి, మనం ఒకరికి వచ్చింది అనుకుంటాం, అది అలా కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఆల్రెడీ చూసేసారు జనం, ఈ పంచి రిపీట్ అయిపోతుంది, ఇది నాకు చేదస్తం ఎక్కువ, అది కూడా ఎందుకు వదలాలి డైలాగ్ అని అలానే మార్చుకుంటూ భయపడుతూ చేసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకుంటూ కష్టపడితే వెళ్తాను అంతే. ఇప్పుడు ఒక కెమెడియన్ క్రియేషన్ అనేటువంటిదే, ఒక కెమెడియన్ తాలూకు ఒక స్లాట్ అనేటువంటి దాన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు సునీల్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ తర్వాత ఇక వచ్చిన క్యారెక్టర్స్ అన్నిటిలో కూడాను సునీల్ కంటూ ఒక ప్రత్యేకమైన టైమింగ్, సునీల్ కంటూ ఒక ప్రత్యేకమైన డైలాగ్ డిక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఆ ఇదిని ఫాలో అవటంలో రైటర్స్ కానీ వీళ్ళు కానీ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ని మీరు ఎలా స్కేల్ చేస్తారు? అయ్యో రైటర్స్ కాంట్రిబ్యూషన్ లేదే మనం ఏం చేయలేమని నిజం చెప్పాలంటే, డైరెక్టర్ రైటర్ కాంట్రిబ్యూషన్ లేదే మనం ఏం చేయలేం. వీటికంటే ముందు ప్రొడ్యూసర్ సినిమా తీద్దాం అనుకోకపోతే అసలు వీళ్ళు ఎవరు ఉండరు, టోటల్ గా అది మెయిన్ ప్రొడ్యూసర్. ఒక మనిషి ఒకలా చేస్తుంటే అరే ఇతను చేస్తున్నాడే, ఈ టైప్ లో నేను క్యారెక్టర్ రాసేనే, అది ఇతను పెడితే బాగుంటది అనేది కొంతమంది రైటర్స్ అనుకుని ఇతను ఇలా చేస్తున్నాడే అని మనం ఎంజాయ్ చేసి అరే ఇతనికి ఈ స్టైల్లో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ రాద్దాం అని ఒక దారి అలా వెళ్తాం. ఇంకో దారి ఏంటంటే ఇతను ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఇతను ఇది కూడా చేయగలడు నమ్మకంతో ఓ కొత్తది కొంతమంది రైటర్స్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే కెమెడియన్స్ ఆర్టిస్టులు చాలా మంది వస్తున్నారు, జరుగుతుంటది, కానీ ఒక స్పెషలైజ్డ్ డిక్షన్ అనేటువంటిది, స్పెషలైజ్డ్ టైమింగ్ అనేటువంటిది సునీల్ కి ఏర్పడింది ఆ రోజుల్లో. నిజంగా చెప్పాలంటే ఎంజాయబుల్ పీరియడ్. అది ఎలాగొచ్చేసిందో కూడా తెలీదు నాకు. జనరల్ గా ఏం చేస్తానంటే సౌండింగ్ కొంచెం నేను కేర్ తీసుకుంటా. సౌండింగ్ న్యాచురల్ గానే ఉంది, అది సౌండింగ్ నా సౌండింగ్ కొంచెం రకరకాలుగా ఉంటది, ఒకటే రిథమ్ ఒకటే ఇది ఉండదు నాది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎక్కువ. మేబీ నిజం చెప్పేస్తున్నాను, నాకు నిజంగా నా మీద కోటా శ్రీనివాసరావు గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటది. ఓ రకంగా ఆయన ఇన్స్పిరేషన్, చాలా ఇన్స్పిరేషన్ ఆయన. ఎందుకంటే ఆయనే విలన్ చేసి ఆయన ఇప్పుడు కామెడీ డైలాగ్ చెప్పి మిమ్మల్ని ఇప్పుడు నవ్వించి ఇప్పుడు వెంటనే భయపెట్టగలరు. అంటే ఆ రెండిట్లకి 2 డైలాగులే తేడా, ఒక మధ్యలో ఇంకో డైలాగ్ ఉండదు. ఇప్పుడు ఒక్క మ్యాటర్ లో మిమ్మల్ని అలా నవ్విలా చేసి వెంటనే డైలాగ్ తో మళ్ళీ ఆపేయగలరు. అది రైటర్స్ రాసేది ఉంటుంది, రాసేది ఉంటుంది, కానీ ఆయన తీవ్రత తీవ్రంగా సెల్ లెవెల్కి వెళ్ళి ఆయనలో ఆ సంకల్పం లేకపోతే పండదు కదా, ఎక్స్ప్రెషన్ డెలివరీ అది లేకపోతే పండదు కదా. సో ఆయన బాగా బిగ్గెస్ట్ కోటా శ్రీనివాసరావు గారిని ఇన్ఫ్లుయెన్స్ బాగుంటది, బాగా ఉందని చెప్పుకోవటానికి ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్, వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్, వెరీ ప్రౌడ్. ఒక ఇన్స్పిరేషన్ అంటూ లేనప్పుడు అసలు ఇక్కడ రాము, మనకు వచ్చేసిన తర్వాత కొంత పేరు అనిపిస్తుంది, అదేంటిది నాదే అనిపిస్తుంది, అది మంద కాదు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు మెగా ఇన్స్పిరేషన్ మెగాస్టార్ బాగా, అది ఇంకా డాన్సులు గీన్సులు మీకు అన్నిట్లో కనపడిపోద్ది, చాలా చోట్ల కనపడిపోతుంది. బాడీ లాంగ్వేజ్ అదంతా చాలా చోట్ల గుద్దుకుంటా బయటకు వచ్చేస్తుంటది. ఇప్పుడు కెమెడియన్స్ చాలా మంది హీరోలుగా మారారు. ఒకప్పుడు మనం పద్మనాభం గారిని చూసుకోవచ్చు, రాజబాబు గారిని చూసుకోవచ్చు, చాలా మంది హీరోలుగా మారారు. కానీ ఎవరికీ లేనటువంటి ఒక స్పెషలైజేషన్ ఆఫ్ సునీల్ ఏంటంటే డాన్సింగ్. డాన్సింగ్ కెమెడియన్ స్టార్. యాక్చువల్లీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కెమెడియన్ ఇలా అయిపోయాను కదా, నాకు అన్నయ్య సాంగులు చూసి పక్కనే టెంపుల్ ఉంటే మొజాయిక్ ఫ్లోర్ నీట్ గా ఉంది కదా, దాని మీద కాళ్ళు జారతాయి బాగా అని థియేటర్ లో సాంగ్ వస్తుంటే చాలా చోట్ల చెప్పా. థియేటర్ లో సాంగ్ వస్తుంటే అప్పట్లో వేసవి కాలంలో ఏసీ థియేటర్లు కాదు కాబట్టి డోర్లు ఓపెన్ చేసేవారు, లోపల సెమట్లెట్ అయితే అందరికీ. సో నేను అక్కడి నుంచి వచ్చే పాటకే మళ్ళీ నాకు రిమైండ్లు ఫార్వర్డ్ లేవు ఇక్కడ. ఓ రోజు సినిమా చూడటం, పొద్దున్న మ్యాట్నీ చూడటం, నైట్ సెకండ్ షో టైంకి ఆ స్టెప్లు గుర్తుపెట్టుకుని అక్కడ చేయటం, మళ్ళీ మన్నాడు మ్యాట్నీ చూడటం, నైట్ మళ్ళీ సెకండ్ షో టైంకి వాళ్ళు డోర్లు ఓపెన్ చేసి ఆ ఆడియో సౌండ్ వస్తుంటే చేయటం. ఇలా డాన్స్ అనేది అన్న ఇన్స్పిరేషన్ వల్ల స్టార్ట్ అయింది.
కానీ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చే ముందు హీరో అవుదామని అనుకున్నట్టు రాలా. నిజమైతే అందరూ అంటారు ప్రతి ఓడు ఇక్కడ పెద్ద హీరో అవుదామనే వస్తాడో, ఎవడో చిన్నది ఎందుకు కోరుకుంటాడో అని. అలా తప్పది. నేను హీరో లాగా అంటే నేను మామూలుగా నా యంగ్ ఏజ్ నుంచి నాకు అప్పట్లో గ్లామరే కొలమానం. ఇప్పుడు వచ్చుంటే ఎలా ఉండేది నాకు తెలియదు. అప్పుడు ఏంటంటే మినిమం అందం ఉండి మినిమం ఇది ఉంటేనే ఒక ఇది. నేను అప్పుడు వచ్చేటప్పటికి ఏమని అనుకున్నానంటే మనం అంత కలర్ కాదు, మనం అంత ఇది కాదు, మనకి ఇది కాదని. కాలేజీ డేస్ లో ఎవరికాడ హీరో అనిపిస్తుంది, అది వేరు కాలేజ్ డేస్ లో. కానీ ఒక డిగ్రీ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మన మీద మనకి. మనం ఇది అంటే నేను అనుకున్నాను మంచి హైట్ ఉన్నాను, నేను మంచి ఇది ఉంది, మనం ఒక మోహన్ బాబు గారిలాగా ఒక విలన్ క్యారెక్టర్ లో వెళ్ళొచ్చు, మనం ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి కామెడీ చేస్తూ విలన్ అవ్వచ్చు అనుకుని కొంచెం ఏజ్ వస్తే కోటా గారిలాగా ఇది చెయ్యొచ్చు అని వచ్చా. లోపల ఆల్రెడీ ఈ డాన్సులు గీన్సులు అన్న ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉండిపోయినాయి బాడీలో. ఇంటర్నల్ బర్నింగ్. ఎప్పుడైతే మనకి హీరో ఛాన్స్ వచ్చిందో అప్పుడు అది బయట పెట్టడానికి అవకాశం వచ్చింది. ఆ అందరిలో సినిమా కూడా మీరు అడగండి కావాలి 2 years నేను చేయనని చెప్పా. 2 years నేను చేయనని చెప్పాను. నాకు అంత ధైర్యం లేదండి, 2.5 hours నేను కూర్చోబెట్టగలనా, మిగతా అన్ని సినిమాల్లో అంటే నా ఫుటేజ్ సపరేట్. అప్పుడు బాగా మేజర్ నాది ఉన్న ఫుటేజ్ కట్ చేసి పక్కన పెడితే ఓన్లీ నాదే ఒక 20 నిమిషాలు. ఓ సొంతం లాంటి సినిమాలు అయితే 40 నిమిషాల దాకా నా పర్సనల్ ఫుటేజ్. అంటే పర్సనల్ అంటే మళ్ళీ సోలో షాట్లు కాదు, నా పర్సనల్ సీన్స్, నేను యాక్ట్ చేసిన సీన్స్ 2.5 గంటలు అంటే అమ్మో మనం కూర్చోబెట్టలేమని ఎలాగైనా 2.5 గంటలు కూర్చోబెట్టాలని అప్పుడు ఎప్పుడో చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా మళ్ళీ రివైవ్ చేసుకుని మళ్ళీ అవి ప్రాక్టీసులు చేసి సాంగ్స్ అది చేసాం. అంటే మన పొజిషన్ లో కూర్చోబెట్టారు, దానికి 100% అసలు ముందు మనం నమ్మపోతే, మనం కష్టపడకపోతే, మనం చేయకపోతే మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారు అనే కాన్సెప్ట్. పోలరంగడ దగ్గరికి వచ్చేటప్పటికి నా ఫీలింగ్ మర్యాద రామన్ సినిమా అంత క్రెడిట్. నిజం చెప్పాలంటే మర్యాద రామన్ సినిమాలు ఈచ్ అండ్ ఎవ్రీ ఏమంటారు మిల్లీ సెకండ్ కూడా రాజమౌళి గారు. ఆయన అసలు మామూలుగా ఒక వరం అది నాకు. నేను ఫస్ట్ ఒక సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో నాకు ఈ మ్యాటర్ అంటే ఎంత షాక్ వస్తుంది. నాకు ఆయన సినిమాలో విలన్ చేయాలని ఉండేది యాక్చువల్గా. మర్యాద రామన్ అనేది ఆ భగవంతుడు ఈయన రూపంలో నాకు ఇచ్చిన నాకు గిఫ్ట్ అది. దాని తర్వాత అప్పలరాజు వచ్చింది, దాని తర్వాత పోలరంగడు. ఆ పోలరంగడికి నా గోల ఏంటంటే ఇప్పుడు మర్యాద రామన్ కూడా పొలం కోసం ఊరెళ్ళాడు, ఇది కూడా పొలం కోసం ఊరు వెళ్తున్నాడు, అక్కడ అయిపోయింది. మిగతాదంతా వేరని తెలియదు. ఇప్పుడు అంటే ఒక దాంట్లో మన ఇంటికి అన్యాయం చేశారు, రెండో సినిమా కూడా మన ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేస్తారు, ఇవన్నీ తీసుకుని బోల్డని వచ్చినాయి, ఒకళ్ళే చేసినాయి. నేను అలా కాకుండా నా మైండ్ అంటే చిన్న మైండ్ కదా, అక్కడ అయిపోయి లేదు 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 పచ్చని డాన్సులు చేసేయాలి, ఇందులో దీనికి 6 pack చేసేయాలి, ఏదైనా ఉందంటే తేడా అందులో లేనిది ఇదే, మళ్ళీ మనం అలాగే ఉందని అనకూడదు ఎవరో అని కష్టపడింది. అదే దేనికది అలా జరిగింది అన్నయ్య. ఇదంటే మనం ప్లాన్ చేసింది కాదు అది. ఇప్పుడు లైఫ్లో మేజర్ టర్నింగ్స్ చాలా మంది యాక్టర్స్, చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు ఈ విధంగా ఈ డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకున్న వాళ్ళలో. ఒకప్పుడు కృష్ణరాజు గారు హీరోగా ఎంటర్ అయ్యి విలన్గా టర్న్ అయ్యి తర్వాత మళ్ళీ హీరోగా ఎంటర్ అయ్యి ఒక వేరియేషన్. మోహన్ బాబు గారి లైఫ్లో ఉన్నటువంటి వేరియేషన్స్ మామూలు వేరియేషన్స్ కావు. అలాంటి వేరియేషన్స్ ఉన్నటువంటి నెక్స్ట్ హీరో టర్న్, కమెడియన్ టర్న్, క్యారెక్టర్ యాక్టర్ టర్న్, ఈ టర్న్లన్నీ కూడా సునీల్ కెరీర్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టేజీలో ఎలాంటి ఫీలింగ్ కలిగింది, వీడి హీరో ఏంటి అనేటువంటి కామెంట్స్ రావటం అనేది జరిగింది. కామెంట్స్ జరిగింది. సరే ఓకే, హీరోగా సక్సెస్ అవ్వటం ఒక స్టేజ్ వరకు జరిగింది. తర్వాత మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయటం, ఆ హీరో నుంచి కమెడియన్స్ కి టర్న్ అయ్యేటప్పుడు పడ్డ మానసిక సంఘర్షణ ఏంటి? అది నిజం చెప్పాలంటే అది నాకు చాలా క్లారిటీతో ఉన్న మనిషిని ఆ విషయంలో ఏది తీసుకోవటం మానేసినప్పుడు అది బయట వాళ్ళు అనుకోవటమే తప్ప, అంటే వాళ్ళే తీసుకుని వాళ్ళే ఎంజాయ్ చేసి వాళ్ళే వదిలేయాలి తప్ప నేను తీసుకోవట్లేదు అది. ఎందుకంటే అలా అనుకుంటే అమితాబ్ బచ్చన్ గారు పింక్ సినిమాలో క్యారెక్టర్లు చేస్తున్నారు, ఇండియన్ సూపర్ స్టార్, ఆయన ఏం ఫీల్ అవ్వాలి? క్యారెక్టర్ అనేది ఏమి దిగిపోవటం కాదు. మన సుక్కు అన్నారు నాతో చేసేటప్పుడు, అసలు మన తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకి మనమే క్రియేట్ చేసుకోలేదు. ఆయన మన ఇదిలో కూడా మాట్లాడారు, సభలో కూడా అన్నప్పుడు చెప్పారు, మనం క్రియేట్ చేసుకుంటే మనకు ఉంటారు కదా. అంటే మీన్స్ తెలుగు లాంగ్వేజ్ ఒకటి కదా, అక్కడ ఒక లాంగ్వేజ్ మన దాంట్లో లాంగ్వేజ్ వచ్చిందంటే కొన్ని వాటికి కొన్ని భాషాపరంగా కొన్ని ఈజీ ఉంటుంది లొకేషన్ అంతే. నిజంగా కూడా తన సుక్కు గారు అన్న మాట ఇప్పుడు మనం ఒకసారి సీరియస్గా ఒక్కసారి దాని మీద ఆలోచిస్తే, సరైనటువంటి క్యారెక్టర్ పెడితే ఒక బానిఫైడ్ యాక్టర్ అనేటువంటి వాడు కరువైనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడే కాదన్నయ్య, నేను ఇప్పుడు మరి అలా అనుకుంటే నేను ఇప్పుడు నాకు తమిళ్లో ఒక 4 సినిమాలు వచ్చి తమిళ్లో చేస్తున్నాను, నేను తమిళ్లో నేర్చుకుంటున్నాను,
మనకు వచ్చిన తమిళ్ వేరు అన్నయ్య, క్యాజువల్ గా మాట్లాడుకునే తమిళ్ వేరుంటుంది. అవునవును. సినిమాలో రకరకాల స్లాంగ్ ని బట్టి ఆ క్యారెక్టర్ ని బట్టి, ఇప్పుడు మధురై తమిళ్ ఉందనుకోండి, ఈవెన్ చెన్నైలో ఉన్న ఇది కూడా, ఇప్పుడు నేను ఉన్నాను, నా వెస్ట్ గోదావరి మాట్లాడగలను, తిరుపతి స్లాంగ్, అక్కడ చిత్తూరు స్లాంగ్ నేను మాట్లాడలేను, మరి పుష్పాల్లో చిత్తూరు స్లాంగ్ నేర్చుకునే మాట్లాడాల్సి వచ్చిందిగా. అలాగే ఏదైనా అనంతం, మనకి ఏది మొత్తం వచ్చేయడం అనేది ఉండదు అని నేను నమ్ముతాను. ఇదేంటంటే అక్కడ మళ్ళీ మధురై తమిళ్ అనుకోండి వేరేలా ఉంటది, కొంచెం టంగ్ ట్విస్టింగ్ ఎక్కువ ఉంటది. అది అలా చదువు మరి ఆ లొకేషన్కి వెళ్ళి ఏం చేస్తుంటే మళ్ళీ ఇద్దరు వచ్చి కుర్రోళ్ళు, ఒక పెద్ద టాప్ ఇండియాలో డైరెక్టర్ దగ్గర పనిచేసిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి 1 by 1 వచ్చి నాకు మరి లొకేషన్ లో నేను హీరోగా కట్ చెప్పారు. మరి ఇదేమంటాం అంటే అర్థమైందా? తమిళ్లో అంటే నేను ఏది అర్థమైందా మీకు? బౌండరీ అనేది మనం గీసుకుంటాం, మనకి నేచర్ బౌండరీ గీదు, అది రియలైజ్ అయ్యా. ఇప్పుడు ఏం ఉండదన్న తేడా, ఏదైనా సరే మనం వెళ్ళి లొకేషన్కి వెళ్ళి యాక్షన్ అని చెప్పినప్పుడు స్టార్ట్ చేసి, కట్ అన్నప్పుడు ఆపేసి కాము కూర్చుంటే అదే మన జీవితం. అంటే ఫైనల్ గా అదే జరుగుతుంది. ఇది ఎక్కువ తీసేసుకోవటం మొదలెడితే తర్వాత దాన్ని మళ్ళీ తీయటానికి ఒక ప్రాసెస్ పడుతుంది మనలో నుంచి. అంటే ఈ అనుకోవటాలు ఇవన్నీ కూడా, వీడి పని హీరోగా పని అయిపోయిందిరా, మళ్ళీ క్యారెక్టర్స్ రావడం, ఇవన్నీ జనం అనుకోవటమే తప్ప యూ హావ్ నాట్ టేకన్ సింగిల్ ఇది కూడా తీసుకోలేదు. జనాలకు నిజంగా నేను బాగా నచ్చింది, నాకు కూడా నిజంగా నేను బాగా ఎక్కువ నచ్చింది. కామెడీ చేసినప్పుడు నవ్వించి ఇవ్వండి కదా, ఆ నవ్వుతున్నప్పుడు ఫస్ట్ నేను డైలాగ్ అన్న డబ్బింగ్ అప్పుడు అదంతా నేను నవ్వుకుంటాను కదా చూసినప్పుడు, డబ్బింగ్ దగ్గరే ఎంజాయ్ చేయగలను అని చెప్పాను కదా నేను. చేసినప్పుడు కొన్ని జోకులు ఉన్నాయి, ఆ నవ్వు అనేది మనకిచ్చిన కిక్ ఉంటుంది అన్న, అది ఇంకేది ఇవ్వదు. ఆ నవ్వు అనే దాంట్లో ఆ ఎలిమెంటే అదే కష్టం. ఇప్పుడు ఈ రోజుల్లో వేరే వాళ్ళని నవ్వించాలంటే అసలు మామూలుగా మాది చర్మం లేచిపోతుంది. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు మోర్ వరల్డ్ వాళ్ళ దగ్గర ఉంది, వరల్డ్ లో ఉన్న అంతా చూసేస్తున్నారు వాళ్ళు కామెడీ. సో వాళ్ళకి మోర్ టైం ఉంది చూడటానికి, మనకి టైం లేదు ఇక్కడ చూడటానికి. చేసేటప్పుడు బిజీగా ఉన్నప్పుడు చూడటానికి టైం ఎక్కడ దొరుకుతుంది? సో న్యూ ఐడియాస్ రిఫ్లెక్ట్ అయ్యి బ్రెయిన్లో రావడానికి మనకి వర్క్ చేసి వాళ్ళకి టైం తక్కువ. బై లక్ అదేనా ఐడియా వస్తే నవ్వించగలం. నవ్వేడేస్లో టఫ్ అన్నయ్య నా దృష్టిలో. 6 packs ఏదో గ్రేట్ అంటారు, ఏది కాదు, ఓన్లీ నవ్వించడం చాలా టఫ్ అన్నిటికంటే, మిగతాది ఏదైనా ఈజీ. ఇప్పుడు ప్రజెంట్గా సునీల్ అంటే ఏంటి? వాట్ నువ్వు యూఆర్ ఏ కమెడియన్ టు మీ, ఆర్ యూఆర్ ఏ క్యారెక్టర్ యాక్టరా, విలనా, హీరోనా ఏంటి? మళ్ళీ హీరో వస్తే చేస్తారా? నేను ఏ క్యారెక్టర్కైనా రెడీగా ఉన్నాను. నేను 1 to 100 ఏదైనా చేస్తాను. ఇక ఈ బ్యారియర్స్ ఏం లేవు? ఏం లేవు. హీరో వస్తే హీరో చేస్తాను, ఏది వచ్చినా ఏదైనా చేస్తాను, నాకు ఏం బ్యారియర్స్ లేవు. కెరీర్ ఎన్ని మలుపులు తిరిగిందో, బాడీ కూడా అన్ని మలుపులు తిరిగింది. ఆ రోజున ట్రై చేసిన 6 pack అనేటువంటిది మామూలుగా హింస పెడితే వచ్చింది కాదు, ఎందుకంటే అంతకుముందు బబ్లీ సునీల్ అంటే నేను ఒకటే చేయాలి, ముగ్గురు ఎక్సర్సైజ్ నేను ఒకటే చేస్తే వస్తుంది నాకు. ఒకళ్ళు ఎక్సర్సైజ్ చేయడమే కష్టం, మామూలుగా పెయిన్స్ వస్తాయి. అంత హింస పెట్టిన బాడీ మళ్ళీ నార్మల్ కి రావడం అనేటువంటిది యాజ్ పర్ ద మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే చాలా కష్టం. ఎలా అనిపించింది? డిడ్ యు ఫైండ్ ఎనీ చేంజెస్ ఇన్ యువర్? మనం నేచర్ గా దగ్గరగా ఉండే తింటే మన బాడీ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నేచర్ గా దూరంగా ఉన్నది ఏదన్నా చేస్తే మళ్ళీ మన బాడీని మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తమిళ్ చేస్తున్నారు, మరి పాన్ ఇండియా ఇమేజ్ అనేక దిష్టి తేలేద్దాం. నాకు లోలో ఉండటమే ఇష్టం. మీరు లోలో ఉండటం అది వేరే విషయం, కానీ వచ్చిన ఇమేజ్ అయితే ఎవరు కాదని కదా. అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన ఆఫర్స్ ఎలా ఉన్నాయి? బాగా వస్తున్నాయి, దేవుడి దయ వల్ల, జయసింహనారాయణ ఆయన దయ వల్ల బాగా వస్తాయి నిజంగా. ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు ఏమిటి ప్రస్తుతం? ఎన్ని సినిమాలు తెలుగులో కానీ తమిళ్లో కానీ? తెలుగులో అయితే మన RC-15 అండి, మన రామ్ చరణ్ గారిది, శంకర్ గారు మూవీ, దిల్ రాజు గారు, అదొకటి చాలా మంచి మేజర్ క్యారెక్టర్. అది మొత్తం అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ అవుతుంది, అన్ని లాంగ్వేజ్లు నేనే ఉంటాను. అండ్ ఇప్పుడు పుష్ప 2, అలాగే మన సాయి ధర్మ తేజ్ గారిది విరూపాక్ష సినిమా ఉంది కదా, అది ఆ సినిమా. అలాగే కమిట్ అయిన సినిమాలు ఒక 2-3 ఉన్నాయి. బడ్జెట్ సైడు పెద్ద, చిన్న, మీడియం అన్ని సినిమాలు చేస్తున్నా. నేను చిన్న సినిమా వల్ల పైకి వచ్చా, అలాగా మీడియం సినిమాల వల్ల పైకి వచ్చా. చాలా చేశాను, అలాగే అందరికీ సమాన్యాయమే చేసుకుంటూ వెళ్తున్నా. అలాగే మన రజనీకాంత్ గారి జైలర్, అండ్ శివకార్తికేయన్ గారిది, మన మండేలా డైరెక్టర్ అశ్విన్ గారిది అది మహావీర్ అన్నం, అలాగే విశాల్ది మార్క్ యాంటనీ, ఇవన్నీ తమిళ్లో మాట్లాడి తమిళ్లో యాక్ట్ చేస్తాం ఇవి. అట్ ద సేమ్ టైమ్ అలాగే కార్తీ గారిది నెక్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్ ఫిలిం జపాన్,
ఇవి తమిళ సైడ్ కొన్ని ఇంకా నడుస్తున్నాయి మాటలు. కొన్ని హిందీ సైడ్ నుంచి కొన్ని వస్తున్నారు దీనికి క్యారెక్టర్లకి. అంటే ఒక మనిషికి ఒక లిమిట్ ఉంటుంది కదా అన్నయ్య, ఎలా అంటే అందుకే మనకి దేవుడు 24 గంటలని ఒక లిమిట్ పెట్టి 365 రోజులని ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్లోనే అందరికీ కావాలి కాబట్టి కొన్నాటికి న్యాయం చేయగలుగుతున్నా, కొన్నాటికి కొంచెం దీనివల్ల కొన్నాటికి అడ్జస్ట్ చేయలేకపోతున్నా. బాగా బిజీ, ఫుల్ బిజీ, దేవుడి దయ వల్ల బిజీగా ఉన్నా. బైలింగువల్ అయిపోయి మల్టీలింగువల్ అయిపోయారు. ఏమో అలా జరిగింది అంతే. మిస్టర్ కింగ్ అనే సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గురించి, ఆ సినిమా గురించి ఒక 2 నిమిషాలు. నాకు హీరోతో షేర్ చేసుకునే లాంటి క్యారెక్టర్ అబ్బాయి. తను ఫస్ట్ టైం హీరోగా చేస్తున్న తను శరణ్ చాలా జెన్యున్గా అనిపించాడు అబ్బాయి. అంటే ప్యూర్గా ఉన్నాడు. అంటే మనకి ఒక మనిషిని ఒక చూస్తే ఒక యాటిట్యూడో ఒక స్టైల్లో, యాటిట్యూడ్ అంటే బ్యాడ్ అని కాదండి, గుడ్ కూడా. యాటిట్యూడ్స్ లో బ్యాడ్ యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటాయి కదా. అది కాకుండా బేసిక్ గా ఒక మనిషికి ఒకటి డామినేట్ చేసి కనపడుతుంటే దాన్ని యాటిట్యూడ్ అంటాం కదా, ఒక స్టైల్లో ఒక ఏదో. తను అదేమీ లేకుండా ప్యూర్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉన్నాడు. అది బాగా నచ్చాడు ఆ అబ్బాయి నాకు. సో చాలా జెన్యున్ గా ఉన్నాడు ఆ అబ్బాయి. అది చేశాను. అలాగే డైరెక్టర్ శశిధర్ దానికి నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, నచ్చి చేశాను. అలాగే దాంతోపాటు ఇది కథ వెనుక కథ అని ఒక సినిమా చేశాను. అందులో థ్రిల్లర్ అది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ నాకు, నా క్యారెక్టర్ బాగా నచ్చింది అందులో. నాది అందులో కూడా మంచి ఇది ఉంటుంది. అలా ఇలా మీడియం రేంజ్ చేస్తున్న క్యారెక్టర్స్, ఈ మల్టీ లాంగ్వేజ్ లో చేస్తున్న వీటన్నిటితోటి సునీల్ కెరీర్ అనేటువంటిది గతంలో కొంటే ఇప్పుడు వెర్స్టైల్ ఎక్కువైంది, నాకు పెరిగింది. నాకు ఎక్కువ ఉంది వెర్స్టైల్. ఎలాగంటే పొద్దు నుంచి సాయం దాకా నేను అడిగా అనిల్ రావుని, నాకు బాగా తెలుసు భయ్యా ఏంటిది అంటే F3లో పొద్దున్న సాయం దాకా ఇలా ఉన్నాను, నైట్ 6 తర్వాత పుష్పాలు అవుతాయి. అలా 15 రోజులు చేశా. మరి నాకెంత ఇది ఉంటది వెర్స్టైల్, నాకు నా మనసుకి నా పెర్సెప్షన్ లో ఇది అయిపోయిందా ఇప్పుడు దానికి ఓకే అది వేరే కదా రిధమ్ అయ్యి బాబోయ్ ఏంటి ఎలా చేస్తాం అని. ఆ ఫస్ట్ సీన్ ఉంది అల్లుడు అని కత్తితో పొడితే మాట్లాడటం, ఇమీడియట్ గా సాయంత్రం ఏందట చూస్తుండవు అది ఉంది నా. అంటే ఒక 24 hours గ్యాప్ లోనే చూసిన అవన్నీ కూడా నేను ప్లాన్ చేసింది కాదు భయ్యా, నిజం చెప్పాలి. అది అలా వచ్చింది ఎందుకో. సునీల్ కెరీర్ గురించి మాట్లాడుతూ అంటే త్రివిక్రమ్ ప్రస్తావన రాకుండా ఉండదు, చిరంజీవి గారి ప్రస్తావన రాకుండా ఉండదు. త్రివిక్రమ్ గారి గురించి ఒక 2 మాటలు, చిరంజీవి గారి గురించి 2 మాటలు, మీ ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. చిరంజీవి గారి గురించి అంటే పిచ్చి, ఆయన అంటే పిచ్చి. ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వల్ల నేను ఇంకో నటుడిని అయిపోయాను, నా లైఫ్ సెటిల్ అయిపోయింది ఆయన గురించి. ఇంకెంత చెప్పినా 67 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆయన. ఏం చెప్తా దాని గురించి? దానికి ఇంకేముంది, ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన గట్టిగా ఇస్తారని తెలుసు, అవి ఇవ్వాలని వెయిటింగ్ లో ఉన్నాం. మామూలు కష్టజీవా, వేరే లెవెల్. కానీ ఆ హుషారు అదేంటన్నా, అది ఏమంటారు, వాళ్ళ సంకల్పం, వాళ్ళ ఆరా, అది నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే ఇందట్ వాళ్ళ కృషి, వాళ్ళ సాధన, వాళ్ళ కష్టంతో పాటు మన నేచరు, దేవుడు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అదంతా ఒక శక్తి ఉంది కదా, అది కూడా ఎవరు మోస్తారో వాళ్ళకే వేస్తారు. త్రివిక్రమ్ గారితో ఎలా ఉంది ప్రస్తుతం మీ రిలేషన్? త్రివిక్రమ్తో అంటే నాకు ఈ మధ్య ఆయన గురూజీ అంటున్నారు, ఆ స్థాయికి వెళ్ళాడా? ఏంటి గురూజీ అంటారు? గురూజీ అంటే ఆ స్థాయికి వెళ్ళాడే కాదు, అసలు ఆల్రెడీ తను గురూజీయే, తను లెక్చరరే. ఇప్పుడు ఎవరిని గురువు అని పిలుస్తాం? మాస్టర్ని గురువు అని పిలుస్తాం కదా. మీరు తను షూటింగ్ చేస్తుంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళి తను న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాడు కదా, అది తను చదువుకున్నది. తను చాలా చదివాడు, ఎప్పుడు పుస్తకంతోనే ఉండేవాడు. తనకు తెలిసింది 10 మందికి చెప్దామనే మనస్తత్వం ఉన్న మనిషి. మీరు షూటింగ్లో ఎప్పుడన్నా నేను చెప్పింది చెయ్యండి, ఎప్పుడన్నా వెళ్ళి సరదాగా ఆ విషయం ఏంటి భయ్యా అంటే అన్నీ మర్చిపోయి మీకు ఆ విషయం గురించి పెన్ను పేపర్ పెట్టి ఇది భయ్యా మీకు అర్థమయ్యేలా చెప్దామని ట్రై చేస్తాడు. అంటే తనలో గురు స్వభావం అనేది తన కూడా తీలేడు తను. నేను చెప్తున్నాను ఈ రోజుని, ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేసినా, ఎన్ని చేసినా, తనకు తెలిసిన నాలెడ్జ్ని, ఒక మ్యాథ్స్లో ఎవరికైనా డౌట్ వచ్చినా తను అడగటం లేటు, తన అందరికీ సమానంగానే తన నోట్ల నుంచి వచ్చేస్తుంది ఆ వర్డ్. తను నాకు స్నేహితుడు అవటం అనేది మా ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే అది అనుకుని ప్లాన్ చేసింది కాదు, అది దేవుడి దయ్య, దేశీమన్నారాయణ దీనికి కూడా ఆయనకి ఆ నేచర్ కలిపింది.
మేమిద్దరం కలిసి గడిపిన ట్రావెల్ కిక్ ఉంది కదా, అదే ట్రావెల్ కిక్. అది ఇంకెవరికి రాదు. ఆ ట్రావెల్లో ఆ కిక్ ఉంది కదా, అంటే అక్కడ అది రాదు. పంజాబ్ గట్టులో హిందీ ప్రచార దీంట్లో అవును, హిందీ నగర్లో, అవును, అక్కడ చిన్న రూమ్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు మీరిద్దరి జర్నీ అద్భుతమైనటువంటి ఆ జర్నీ. కిక్ మీ ఇద్దరి రైజ్ కూడాను వెరీ ఇన్స్పైరింగ్ రైజ్. కాకపోతే ఫైనల్ గా ఒక్క మాట, సునీల్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా తెలీదు. ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏంటి? నాకు 2 పిల్లలు. పాప పేరు కావ్య కుందన, బాబు పేరు దుష్యంత్. శ్రీమతి పేరు శృతి. మా మదర్. కంబైన్డ్ ఫ్యామిలీ. దట్ ఈస్ యువర్ స్వీట్ హోమ్. స్వీట్ హోమ్. ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? పాప వచ్చి ఇప్పుడు 10th అయ్యింది, బాబు వచ్చి 6th క్లాస్. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తామనేది ఇప్పుడే అడగలేను నేను. వాళ్ళు ఏమనుకుంటే అది మనం చేద్దామంటే అవుతానే. చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సునీల్ వెల్ సెటిల్డా, వెల్ ఆఫా? పర్లేదు, దేవుడి దయ వల్ల వెల్ సెటిల్డ్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ప్రత్యేకంగా ఇప్పుడు మనం ప్రశంసించుకోవాల్సిన విషయం కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సినిమాతో వస్తున్న సరికొత్త ఇమేజ్తో మరంత కాలం, మరి ఇంకెంతో కాలం అయ్యో ఒక బానిఫైడ్ యాక్టర్ గా అద్భుతమైన కెరీర్ చూడాలి. నేనేం లిమిటేషన్స్ పెట్టుకోలేదు, మీరు అన్నట్టే ఏదొచ్చినా నేను ఆస్వాదిస్తా. ఓకే, లిమిటేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి అన్లిమిటెడ్ గా కెరీర్ ప్రాస్పరస్ గా సాగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.